2 ఎందుకు వెళ్ళిన నాకు తెలియదు, కానీ వెళ్ళా. ఒకటి మాత్రం చెప్పొచ్చు, నీలో హాస్య గ్రంథాలు ఉంటే ఏంటి, నీ లోపల హాస్య గ్రంథాలు ఉంటే ఈ సినిమాని నువ్వు కామిక్ వేలో ఎంజాయ్ చేయొచ్చు. ద అబ్సల్యూట్ అడాసిటీ టు ఈవెన్ థింక్ అబౌట్ దీస్ సీన్స్, ఆ స్ట్రక్చరింగ్ ఆఫ్ సీన్స్, ఆ ఓవర్ ద టాప్ ఒర్లుడు, అనవసరంగా ఎందుకు ఒర్లుతాడు? ఎందుకు ఎందుకు దీనికి బడ్జెట్ ఎక్కువ, అవసరం లేదు. కాస్టింగ్ ఎక్కువ, అవసరం లేదు. స్టోరీలు ఏమన్నా ఉందా అంటే అస్సలు లేదు. ఏమన్నా అంటే సనాతన ధర్మం దేశంని కాపాడేస్తుంది, బాలయ్య బాబు ఈజ్ ద సేవియర్, ఇంకెవడు లేడు. ఆది పినిశెట్టి ఉంటాడు, ఎందుకుంటాడో తెలియదు. సంయుక్త ఉంటుంది, ఎందుకుంటుందో తెలియదు. ఇంకో బాలయ్య ఉంటాడు, ఎందుకుంటాడో తెలియదు. ఈ బాలయ్య వస్తాడు ఒర్లుతాడు పోతాడు, ఈ బాలయ్య వస్తాడు ఒర్లుతాడు పోతాడు. ఎందుకు పోతారు? మొత్తం పోతారు. తమనన్న డప్పులు కొట్టుకోనా ఎందుకు? ఆ బ్యాస్ ఏంటి, ఎందుకు బ్యాస్ పెంచి నువ్వు మ్యూజిక్ అంటావు? ఒకసారి పొగిడారు కదా అని చెప్పేసి తమరుద్దిండు, అవసరం లేదు. ఎక్కడ పోయి అన్న టీచింగ్స్, సినిమా ద్వారా టీచింగ్స్ ఇద్దాం అనుకున్నాడు. అంటే నాకు అర్థం కాని కాన్సెప్ట్ ఏంటంటే, జనాలు పిచ్చోళ్ళు, వాళ్ళకి థింకింగ్ పవర్ లేదు. అంటే ఆయన గెలుచుకుంటూ వస్తుండు ఆయన నియోజకవర్గంలో అంటేనే అర్థమైపోతుంది. అంటే అసలు పిచ్చోళ్ళు, వీళ్ళకి థింకింగ్ లేదు, వేరే వాళ్ళు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు, వీళ్ళు మారిపోతారు. ఈయన వచ్చి కాపాడాలి ఇప్పుడు మనని. ఈయన చెప్పంగానే ఇట్లా బల్బు ఎలిగిపోయి, అబ్బా ఇంత పెద్దది ఇంత గొప్పది, దీన్ని వదిలిపెట్టి ఎట్లా ఉన్నామరా మనం ఇన్ని రోజుల నుంచి అనుకోవాలి. అంతేనా? అట్లానే ఉంది. చెప్తున్నా కదా బాలయ్య బాబు బోయపాటి కూడా డేకాన్ని.